హలో వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి శ్రీనివాస్. ఈరోజు చూసారా సద్దుల బతుకమ్మ అండి. మన తెలంగాణలో చాలా చాలా పెద్ద పండగ. సో ఈరోజు చూసినట్లయితే మార్నింగే లేచాము, పూజ అంతా అయిపోయింది, బయట అంతా నీట్గా మా మేడ్ వచ్చిందండి, నీట్గా అంతా ఊడ్చేసింది. ఇంకా ముగ్గులు అయితే వేసేసుకున్నాను, ఇంకా పూజ కూడా స్టార్ట్ చేశాను. పైన అంతా పూజ నీట్గా చేసుకున్నాను. ఈరోజు సద్దుల బతుకమ్మ, ఎంగిల్ పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు 9 రోజులు అందరము చేసుకుంటాము. కానీ సిటీలో మన బిజీ లైఫ్లో అవ్వదు కాబట్టి సో ఈరోజు ఎంగిల్ పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ మాత్రం కంపల్సరీ చేసుకుంటామండి. అది చిన్న బతుకమ్మ, నేను తులసమ్మ కోట దగ్గర పెట్టింది, చాలా బాగుంది కదండి. సో ఇప్పుడైతే పని అంతా అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ బతుకమ్మని పేరవడం స్టార్ట్ చేయాలండి. బతుకమ్మ కావాల్సిన ప్రసాదాలు ఏంటి, అసలు ఏంటి, ఎందుకు చేస్తున్నాము, ఎలా ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోతున్నాను నేను. సో చెప్పాను కదా మేము ఉండేది ఫస్ట్ ఫ్లోర్ అండి, కింద కూడా మా ఇల్లే. ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోయి స్టార్ట్ చేయాలంటే బతుకమ్మని పేరవడం, ప్రసాదాలు అవన్నీ ఎలా చేస్తాము, పిల్లల్ని ఎలా ఇన్వాల్వ్ చేస్తానో చూసారా. ఇది మా పిల్లలండి. సో ఇది బెల్లము, పల్లీలు బాగా వేయించి బెల్లము పల్లీలు 2 పొడి చేయాలండి. నీట్గా మేము రోట్లో దంచిందండి. ఇది దంచి ఇలా ముద్దలు చూడండి, పిల్లలు కడుతున్నారు, నీట్గా అలా ముద్దలు కట్టాలి. ఇది అమ్మవారికి, అది స్పెషల్గా బతుకమ్మ అమ్మవారికి అయితే కంపల్సరీ ఎక్కుతుందండి. సో పల్లీల ముద్దలు అంటాము. సో ఇప్పుడైతే ముద్దలు అన్నీ చేశారు పిల్లలు, ఒక మోర్ దెన్ 50 ముద్దలు చేశారండి. నిజంగా చాలా ఓపిక్గా చేశారు. నెక్స్ట్ వచ్చేసి పులిహోర కూడా కలిపాము. పులిహోర కూడా మీకు చూపిస్తాను. పులిహోర ఏం లేదు, నార్మల్గానే, నేను రెసిపీ అదంతా చూపించట్లేదు, మీకు బోర్ వస్తుందని చెప్పేసి. సో ఇదిగోండి పులిహోర, చింతపండు పులిహోర అండి, చూసారు కదా. ఇది ఇంకా పెరగన్నం కూడా అమ్మవారికి ఎక్కుతుంది. కానీ ఈరోజైతే మాకు 2 వీలయ్యాయి. పర్లేదండి, మనకి ఎంత అవుతాయి అంత. ఇప్పుడైతే బతుకమ్మ పేరవడం స్టార్ట్ చేసేసాము. ఇది సీతా జడ పూలు, బంతి పూలు, గొనుగు పూలు, తంగెడు పూలు, ఈ 3 పూలు మాత్రం కంపల్సరీ మ్యాండేటరీ అండి. ఎందుకంటే దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఏంటి అంటే ఈ పువ్వులన్నీ మనము బతుకమ్మ ఆడి వాటర్లో వేసిన తర్వాత ఆ నదిలో ఉండే వాటర్ అంతా ప్యూరిఫై అయిపోయి ఫ్రెష్ ఎయిర్ని రిలీజ్ చేస్తుందండి. అంటే ఆ వాటర్లో ఉన్న బ్యాక్టీరియాని అంతా నల్లిఫై చేసే కెపాసిటీ ఈ పూలకు మాత్రమే ఉంటుంది. అందుకనే ఇవే స్పెషల్లీ మనము గొనుగు, సీతా జడ పూలు, తంగెడు పూలు, బంతి పూలు, ఇంకా వేరే మనకు ఇష్టం